ఈ బాయిల్డ్ ఎగ్ బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. మీరు ఒకవేళ బ్యాచిలర్స్ అయితే మీకు ఇంట్లోనే ఈజీగా ఇలా బిర్యానీ చేసుకోవడానికి నేను నేర్పిస్తాను. ఇది వచ్చేసి మనకి 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా. కాకపోతే మనకు కావాల్సిన వస్తువులన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సంజు ప్రవీణ్ అఫీషియల్. అండ్ ఇప్పుడు మన ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందుగా మనము రైస్ని వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, అది కూడా 2 కప్స్ మాత్రమే తీసుకున్నా. ఈ రైస్ నానేంత వరకు మనము ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 6 ఎగ్స్ అయితే నేను తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకొక ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసి ఇంకా దానికైతే కావాల్సిన స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఇంకా దాల్చిన చెక్క ఇలాంటివి కొన్ని వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా చాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అవి కూడా దీంట్లో వేసేసిన తర్వాత మాత్రం అస్సలు పెట్టొద్దు, హై లేదంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇది చేయాలన్నమాట. దీంట్లో మనము బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, అది వచ్చేసి ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ దీంట్లోకి పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 లేదంటే 3 టమాటోస్ అయితే తీసుకోవాలి. మీడియం నుంచి పెద్ద సైజ్ వరకు తీసుకోవాలి. అవి కూడా తీసుకొని చాప్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అవి వేసేసేయాలి. ఫస్ట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే మొత్తం అంటుకుపోతుంది అనమాట అడుగు, అందుకోసం అని చెప్పేసి తర్వాత వేసుకోవాలి. అలా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ వీడియో కనిపించింది, సో నచ్చింది కదా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. అందుకే ఈ సెకండ్ టైం చేస్తున్నప్పుడు వీడియో మీకు షేర్ చేసుకోవాలనిపించే ఈ వీడియో తీస్తున్నా. ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకుంటున్నా అని చెప్పాను కదా, నేను 6 ఎగ్స్ తీసుకున్నా. ఈ 6 ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నా అనమాట. ఈ ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత దాని పైన షెల్ మొత్తం తీసేసేయాలి. ఇంకా రైస్ని కూడా ఒకసారి ఒక సైడ్లో కుక్ చేసేసుకుంటున్నాను అనమాట సైమల్టేనియస్గా. రైస్ బాయిల్ చేసుకునేటప్పుడే నేను పచ్చిమిర్చి, ఇంకా దాని తర్వాత లవంగాలు, 2 మిరియాలు ఇవన్నీ స్పైసెస్ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను దీంట్లోకి బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాను అనమాట. ఆకు వల్లే మనకి ఫ్లేవర్ వస్తుంది కదా, మంచిగా ఉంటుంది. అలానే దీంట్లోకి ఒక అనైస్ పువ్వు, దాల్చిన చెక్క కూడా వేసుకోండి, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. జావిత్రి కూడా వేసుకున్నాను, అది కూడా టేస్ట్ కోసమే అనమాట. ఇంకా రైస్ ఒక సైడ్ కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా మనం బిర్యానీ చేస్తున్నప్పుడు రైస్ కలుపుతూ ఉండాలన్నమాట, చూసుకుంటూ ఉండాలి, లేదంటే అన్నము మెత్తగా అయిపోతుంది కదా, సో టేస్ట్ అంతగా బాగోదు. సేమ్ నాన్ వెజ్ బిర్యానీ లాగే ఒక 70% రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసేయాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి రైస్ పెట్టేస్తే అవి పొడిగా ఉంటాయి అన్నమాట. రైస్ మాసం కాబట్టి మనం నాన్ వెజ్ అంతగా తీసుకోం కదా, సో అలాంటి టైంలో బిర్యానీ తినాలనిపిస్తే ఇది మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మన ఇంటికి నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా వచ్చినా కూడా ఇది చేసి పెట్టొచ్చు. లేదా మన ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, అసలు ఏమీ తినాలనిపించినప్పుడు కూడా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఎగ్స్ నేను బాయిల్ అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాను. అలానే నేను పక్కన ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నా కదా, దాంట్లోకి మసాలాస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇంకా జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము దాన్ని సార్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలానే సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా రైస్ కూడా ఒక సైడ్ పెట్టుకున్నా కూడా రైస్ అయిపోయింది. ఇంకా దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒకవేళ మనం రైస్లో ఇలానే వాటర్ ఉంచితే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది, సో ఈ వాటర్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మంచి గ్రేవీ వస్తుంది కదా, సో ఈ పెరుగు యాడ్ చేసుకొని మనం కలపకుండా అట్లనే ఉంచాలి. ప్రాసెస్ ఏం అంత పెద్దదేం కాదు, ఇది చూస్తూ ఉంటే అలా అనిపిస్తుంది కదా, వన్స్ ఒకసారి మీరు ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి, తర్వాత రైస్ని కూడా కుక్ చేసుకోవాలి 70%. తర్వాత మనము ఇలా ఒక గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే గ్రేవీలోకి ఆ రైస్ వేసేసుకుంటే అదే అయిపోతుంది అనమాట. గ్రేవీ మంచిగా కుక్ అయిందని తెలియాలంటే ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి, అప్పుడే కరెక్ట్గా మనకి ఈ గ్రేవీ అనేది మిక్స్ అయిపోయింది అని అర్థం. సో దీంట్లోకి మనం ఒకవేళ వాటర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ వాటర్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. చూస్తున్నారు కదా, నేను కుక్ చేసుకున్న రైస్లో వాటర్ మొత్తం తీసేసాను, సో అందుకే ఇలా ఉందన్నమాట. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. నేనైతే ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వాడుతున్నాను, ఇదైతే బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి. ఒక్కసారి దాన్ని మళ్ళీ సిమ్లోనే ఉంచి అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కాసేపటికి మనం దీంట్లోకి రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి, కానీ గ్రేవీ చేస్తున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఎక్కువగా వేస్తే బాగుంటుంది కింద. లేదంటే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడే బటర్ లేదంటే నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ ప్యాన్ మొత్తంకి. ఇంకా రైస్ వేసుకునేటప్పటికి నేను కొన్ని బాయిల్డ్ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ గ్రేవీలో. అలా వేసుకొని గ్రాడ్యువల్గా మనము రైస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి.
కాసేపు మీరు రైస్ని లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత మనము ఒక టైట్ లిడ్ పెట్టేసి పైన ఏదైనా బరువు వస్తువు పెడితే మంచిగా దమ్ అవుతుంది అనమాట. రైస్ కూడా కుక్ అవుతుంది మంచిగా. ఫైనల్లీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం లోపలికి వేస్తే మంచిగా కుక్ అవుతాయి. సింపుల్గా 5 to 10 minutesలో చేసేయాల్సిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.